ఒకసారి ఓడితే నష్టమేం లేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ప్రజలు ఆశపడి మోసపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఆశపడి మోసపోయారు అంటున్నాడు కేసీఆర్. ఒక సమాధానం చెప్పు. నువ్వు నీ మేనిఫెస్టో తీసుకుందాం. నీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఏమాత్రం తక్కువైన హామీలు నువ్వు ఇచ్చినావు? ఏం తక్కువైన హామీలు నువ్వు ఇచ్చినావు చెప్పు? పెన్షన్లు పెంచుతీవి, దానికి ఒక 16 రూపాయలు యాడ్ చేస్తేవి, ఇంకోటంటివి అన్నీ పెడితివి. ఏం తక్కువనే నీ మేనిఫెస్టోలో? ప్రజలు ఒక తీర్పు ఇచ్చినప్పుడు దాన్ని గౌరవంగా స్వీకరించి ఆ ఇచ్చిన బాధ్యతని నిర్వర్తించాలి. అప్పుడు లీడర్ అవుతాడు. నువ్వు ప్రజలు ఇచ్చిన తీర్పుని డైజెస్ట్ చేసుకోకుండా ప్రజల మీద ఏడిస్తే ఏమొస్తుంది? ప్రజల్ని తప్పుపడితే ఏమొస్తుంది? ఇంకా పతనావస్థకు చేరితే అదే జరుగుతున్నది. ఇప్పుడు నీకు దిక్కు లేక ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతి అయిపోయింది. లేకపోతే ఆయన దగ్గరికి రానిద్దువా? నువ్వు ఒక పతనావస్థకు చేరుకున్నావు కాబట్టి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకొక మళ్ళీ అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదు చూసుకోండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఈ ప్రవీణ్ కుమార్ గారు కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు ఫామ్ హౌస్కి పోవడం ఏందండి? మీకోసం రావాలి కదా. మీరు ఫామ్ హౌస్కి పోయి ఒక రేకుల షెడ్ కింద 4 టేబుల్ వేసి ఆయన రాగానే కండువా కప్పిండి అయిపోయింది. అరే ఆయన ఎందుకు తెలంగాణ భవన్కి రాడు? ఇప్పుడు అంత పెద్ద పొడిసే పని ఏముంది చెప్పండి ఆయనకి? అంటే పార్టీలో అవసరం మీదా, లేకపోతే అవసరం మీకున్నదా, లేకపోతే అవసరం ఆయనకున్నదా? మీరు ఆయన ఫామ్ హౌస్కి పోయి వెయిట్ చేసి కండువా కప్పుకోవడం వల్ల అవసరం మీలాగా కనిపిస్తున్నది. మీరు పార్టీలో జాయిన్ అవ్వడమే పెద్ద తప్పు. మళ్ళీ పోయి ఫామ్ హౌస్లో పోయి కండువా కప్పుకున్నారు ఎందుకు? ఆయన తెలంగాణ భవన్కి వచ్చి మీకు ఆహ్వానించి కండువా కప్పలేడా మీ మెడలో కండువా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తా. అధ్యక్షునిగా ప్రకటించవచ్చుగా. అధ్యక్షునిగా ప్రకటించు, డిమాండ్ చేయండి ఆర్ఎస్పీ గారు. మీరు కూడా లేదు ఇది మనకు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు, పార్టీ అధ్యక్షుని దళితుని చేయని ఆర్ఎస్పీ గారు డిమాండ్ చేయాలి. అంటే బిచ్చం వేస్తుండు. మళ్ళా ప్రధాన కార్యదర్శిగా నిన్ను ప్రకటిస్తా. గొప్ప విషయం ఇది. ఇంకా బీఎస్పీ నేతల చేరిక సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రజా జీవితంలో ఓడినా గెలిచినా ఒక్క తీరుగా ఉండాలి, మన ప్రజలు మన రాష్ట్రం అనే పద్ధతిలోనే ముందుకు సాగాలి అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నమ్మి ఓటేశారని, ఇప్పుడు ప్రజలకు వాస్తవం అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పలువురు నాయకులు అభిమానులతో సహా సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మీ పక్కనే ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అడగండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మనం ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చినమా? 2014-18 మేనిఫెస్టో మీద మీరు ఎందుకు అంత పెద్ద ఎత్తున నా మీద యుద్ధం చేశారు అని అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని క్వశ్చన్ చేయండి. ఆయన ఆన్సర్ చెప్తారు. ఏందట? అగాధంలో ఉన్న తెలంగాణకు బీఆర్ఎస్ పాలనలో ధైర్యం వచ్చిందని పేర్కొన్నారు. ఇవి ఎక్కడికి పోవు, కొత్తగా వచ్చే ప్రభుత్వం ఎక్కువ ఇస్తుందేమో అని ఆశతో ప్రజలు మోసపోయారట. అబ్బాబ్బాబ్బా, ఇక నువ్వే ఊహించుకో అయ్యా, నువ్వే స్క్రిప్ట్ రాయి, నువ్వే డైరెక్షన్ చేయి. ఒకసారి ఓడితే నష్టమేం లేదు, గాడిద వెంట పోతేనే కదా గుర్రాల విలువ తెలుస్తుంది అని అన్నారట. ఇప్పుడు ఎవరిని అంటున్నావు? అది ఎవరిని అంటున్నావు? ఎవరిని ఉద్దేశించి అంటున్నావు? నువ్వు గుర్రమా లేకపోతే నువ్వేంది? ఇంట్లో పండుకున్నాడు గుర్రం ఎట్లయితాడు? ఫామ్ హౌస్లో పండుకున్నాడు ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రజల్ని గాలికి వదిలేసినాడు గుర్రం ఎట్లయితాడు? ఉరికటోడు గుర్రం అవుతాడు, పని చేసేటోడు గుర్రం అవుతాడు. అసలు నీకు ఆ గుర్రానికి నీకేమైనా సంబంధం ఉందా? నీ పోలికకి ఏమైనా సంబంధం ఉందా? నిన్ను వేరే దాంతో పోల్చాలా? మేము పోల్చడం కరెక్ట్ కాదు, కానీ నిన్ను వేరే దానితో పోల్చాలా? దళిత బంధు పైన విశ్లేషించాలట. ఏం చేయాలా? ఫస్ట్ నువ్వు ఆ దళిత బంధు పేరుతో పెద్ద స్కామ్ జరిగింది, దాన్ని కక్కు బయటికి. సో ఏదేమైనా ఇందులో నచ్చని విషయం ఏంటంటే ఆర్ఎస్పీ గారు సమాధానం చెప్పుకోవాల్సింది. మీరు ఫామ్ హౌస్కి పోయి కండువా కప్పుకోవడం ఏంది? మళ్ళా గేట్లు ఓపెన్ చేసి మీరు ఏ ఫామ్ హౌస్కి పోయినారు? 100 ఎకరాల కేసీఆర్ కబ్జా చేసిన ఫామ్ హౌస్కి పోయినారు. అక్కడున్న పేద ప్రజల రైతుల నోట్లో మట్టి కొట్టి ఆక్యుపై చేసిన భూముల్లో మీ అడుగుపెట్టినారు.